నమస్తే అండి. ఇవాళ హైదరాబాద్ గుడ్డి మల్కాపూర్ మార్కెట్లో టమాటాల అమ్మకాలు ఏం ధరలు ఉన్నాయో కనుక్కుందాం. ఇక్కడ చూస్తే మాత్రం మార్కెట్లో టమాటాలు అయితే సేల్స్ లేనట్టుగా అనిపిస్తున్నాయి, స్లోగా అనిపిస్తున్నాయి. ఇగో ఇక్కడ అంతా టమాటాలు అట్లనే కనిపిస్తున్నాయి. ఇప్పుడు టైం 11 అయింది. 11 అయినా కూడా టమాటాల అమ్మకాలు కనిపిస్తలేవు. ఎట్లున్న టమాటాలు అట్లనే ఉన్నాయి. ఇక్కడ ఒక గుమాస్తా ఉన్నాడు, ఈయన అడుగుదాం. హలో అండి, నమస్తే. హలో అండి, మీ పేరు? నా పేరు కిరణ్ కుమార్. ఇక్కడ ఏం చేస్తూ ఉంటారు? నేను ఇక్కడ గుమాస్తాగా పనిచేస్తాను, రైటర్గా పనిచేస్తాను. ఇవాళ టమాటాల అమ్మకాలు ఏం రేట్లు ఉన్నాయి? ఎక్కడ మీ షాప్ పేరు ఏంది? మా షాప్ పేరు SBR కంపెనీ. అవును. మా షాప్ నంబర్ 84. ఎక్కడికైనా వస్తున్నాయి మీకు టమాటాలు? ఏం రేట్లు ఉన్నాయి? ఈరోజు మనకు స్టార్టింగ్ 50 రూపాయల నుంచి 250 రూపాయలు, 200 రూపాయల దాకా ఉన్నాయి. మంచి మాలు 250 టాప్ రేట్, అంటే మంచి క్వాలిటీ మాలు 250 రూపాయల దాకా పోతుంది. అదే మనకు గోలీ చూస్తే 50 రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది. కాకపోతే గిరాకు లేదు అంతే. ఎందుకు ఇంత డౌన్ అయినాయి రేట్లు? డౌన్ అంటే ఇప్పుడు మనకు మెయిన్ టమాటా సీజన్ ఇప్పుడే అండి. ఇప్పుడు మనకు టమాటా సీజన్ అది అంటున్నామండి, 200-300 అంటున్నాము. లాస్ట్ కి 250 రూపాయలే పోతుంది. ఇప్పుడు మనకున్న సీజన్ ని చూస్తే అది 600 దాకా పోవాలి. యాక్చువల్లీ 600 పోతలేదు. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు మీరు ఈ బులెరోలు చూడండి, బులెరోలు అవి అనంతపూర్ నుంచి వస్తున్నాయి బులెరోలు. ఇప్పుడు అక్కడ అనంతపూర్ లో మొత్తం సేల్ అయిన తర్వాత ఏదైతే మాల్ మిగిలితో చూడండి, నో సేల్ మాల్ మనకు పంపిస్తారు. అంటే పుచ్చు, ఇలాంటి పుచ్చు ఉన్న మాలు ఇది చూడండి, మనకు జూమ్ చేసి చూపిస్తే తెలుస్తుంది. మనకు పుచ్చు ఉన్న మాలు, నో సేల్ మాలు, గోలీ మాలు మొత్తం మిక్సింగ్ ఉన్నది అన్నట్టు. ఇప్పుడు ఇది వడ్డేపల్లి నుంచి, మదనపల్లి నుంచి ఎట్లా వస్తుంది అంటే మనకు ఒకే సైజ్ లో వస్తుంది. మొత్తం గ్రేడింగ్ చేసి మంచి మాలు పంపిస్తారు. మీకు ఎక్కడికైనా వస్తున్నాయి? మనకి ఇప్పుడు వడ్డేపల్లి నుంచి వస్తున్నాయండి. వడ్డేపల్లి నుంచి ఎక్కువ వచ్చేది మాత్రం వడ్డేపల్లి నుంచి వస్తున్నాయి. ఈ మాల్ కూడా మొత్తం అంత స్టేబుల్ గా ఉండదు. అంటే కలర్, దీని కలర్ ఫుల్ కలర్ అట్లా. ఇప్పుడు మార్కెట్ లో యాక్చువల్లీ రేట్లు పడిపోవడానికి కారణం ఏంటి? రేట్ పడిపోవడానికి కారణం ఏంటంటే మాలు ఇప్పుడు బులెరోలో చూస్తున్నారు మీరు, అనంతపూర్ మాలు వస్తున్నాయి. అవి ఒక పుచ్చు మాలు వస్తున్నాయి. మొత్తం పుచ్చు మాలు, ఖరాబ్ మాలు, ఇది మాలు. జనాలు కంపేర్ చేసుకుంటలేరు. ఇప్పుడు ఆటో వాళ్ళు ఉన్నారు, రేటు కంపేర్ ఇప్పుడు ఈ మాల్ ఉన్నది, ఈ మాల్ తీసుకొని పోతారు ఆటోల వాళ్ళు. 100కు 8 కిలోలు అన్నా ఇప్పుడు ఇది మాల్ ఉన్నది 30 రూపాయలు కిలో అట్లా అమ్మాలి. ఈ మాల్ ఎవరు కొనరు. ఇది దీన్ని కంపేర్ చేసుకుంటారు జనాలు. ఎట్లా అంటే రేట్ ఎక్కువ ఉన్నప్పుడు దీన్ని కంపేర్ చేసుకుంటారు. 100కు 4 కిలోలు ఇస్తున్నా, 8 కిలోలు ఇస్తున్నా, అదే కంపేర్ చేసుకుంటారు. మంచి మాల్ ఇస్తున్నా లేకపోతే పురుగుల పడి మాల్ ఇస్తున్నా అది చూస్తలేదు. అందువల్ల ఈ దీనికి ఒక రేట్ అమ్మాలి, మంచి మంచి మాలు ఒక రేట్ అమ్మాలి. ఇద్దరు అమ్మలేకపోతున్నాం, దాంతో పాటు ఇదే అమ్ముతున్నాం అట్లా. ఇప్పుడు ఇది ఆటో వచ్చింది కదా, ఈ ఆటో వాళ్ళు ఇప్పుడు ఏం రేట్ తీసుకున్నారు మీ తాను? ఇప్పుడు 200 నుంచి తీసుకున్నారు మంచి మాల్. ఆ మాల్ 200 రూపాయలు, టాప్ క్వాలిటీ మాల్ 200కి. కానీ వాళ్ళు ఆటోలో 100కి 5 కిలోలు 6 కిలోలు అమ్ముతున్నారు. అవును, అంటే 25 కిలోలు బాక్సులు. అవును, 25 కిలోల బాక్స్ అంటే వాళ్ళు 10 కిలోలు అమ్మినా వాళ్ళకి 200 అయిపోతున్నాయి అంతే. దీన్ని బట్టి చూస్తే రైతులు, వ్యాపారస్తుల కన్నా వీళ్ళు ఆటోలో అమ్మేది 25 పెట్టెలు అయినా 5,000 6,000 సంపాదిస్తున్నారు. అంటే ఒకప్పుడు బజార్, ఇప్పుడు ఆటోలోళ్ళు ఈ మాల్ వేసుకోకపోతుండేనండి. ఖాళీ బజార్ వాళ్ళు, ఇప్పుడు బజార్ జరుగుతాయి కదా, సంత జరుగుతాయి కదా, అక్కడ మంచి మాల్ ఇవి తీసుకొని బజార్ లో మంచి మాల్ అమ్ముతుండే 30 రూపాయల కిలో, 40 రూపాయల కిలో. ఇప్పుడు వాళ్ళు వచ్చి కొంటలేరు. ఎందుకంటే వీళ్ళు ఈ పుచ్చుమాల్ ఉంటది, ఇప్పుడు ఈ సీజన్ లో ఈ పుచ్చుమాల్ వేసుకున్నారు. 50కు 4 కిలోలు 5 కిలోలు అని చూస్తారు. ఇది కొనలేకపోతున్నారు గిరాక్. అంటే ఇప్పుడు 50కి 5 కిలో అమ్ముతున్నాడు ఆయన, నువ్వేంది ఇట్లా 30 రూపాయల కిలో అమ్ముతాయి. దీనికి వాల్యూ లేకుండా పోతుంది ఈ మాల్ వల్ల. ఇప్పుడు మనం ఈ మాల్ వద్దనలేము, ఈ మాల్ వద్దనలేము, అట్లా అయిపోయింది పరిస్థితి. మొత్తానికి ఓవరాల్ గా చెప్పడానికి కారణం ఏంటంటే మార్కెట్ లో సేల్స్ లేవు, దిగుబడి ఎక్కువ వస్తుంది, మాల్ ఎక్కువ వస్తున్నది, మనకు మాల్ ఎక్కువ వస్తుంది, సరుకులు ఎక్కువ వస్తున్నాయి. మంచి మాల్ కొనే గిరాకీ మొత్తం కూరగాయలకి షిఫ్ట్ అయ్యారు అందరు. ఇప్పుడు బజార్లలో ఒక్కొక్క గిరాకు ఉన్నారు, మంచి మాలే అమ్ముతాడు ఆయన.
ఆయన 400 మాలు తీసుకొని పోయిండు. ఇప్పుడు ఆటోలో వాళ్ళు ఉన్నారు, అవును 400 అమ్మితే ఆయన ఎట్లా పెట్టాలి? 30 రూపాయలు 25 రూపాయలు కిలో అట్లా పెట్టాలి. అవును ఇప్పుడు ఆటోలో వాళ్ళు ఉన్నారు, అవును 50కు 3 50కు 4 కిలోలు అమ్ముతున్నారు. అవును. జనాలు ఏం కంపేర్ చేసుకుంటారు అంటే అదే తీస్తారు, మొత్తం డైరెక్ట్ అవే తీసుకుంటారు. ఇది రేట్ అంట ఆడు చెప్పండి ఏం చేయాలి? ఏ 200 రూపాయ आता లాస్ట్ 200 రూపాయలు. ఈ టమాటా 200 రూపాయలు అంటే 200 రూపాయలు. 200. ఓ, అది ఉందా? సరే కిరణ్ గారు, మీతో మాట్లాడి మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ. మీ ఛానల్ పేరేంటి? GBR టమాటో. సరే సరే, సబ్స్క్రైబ్